వెల్కమ్ టు వాట్ టీవీ. ఒక ఎమ్మెల్యే తన చేతిలో పదవుందని అహంకారంతో తన నోటికొచ్చినట్టుగా మాట్లాడాడు. ఒక సభలో పురోహితులు మంత్రాలు చదివిన వేళలో ఆ మంత్రాలను కూడా కించపరుస్తూ అతను తిట్టాడా? ఏం చేశాడో తెలవదు. ఆ మంత్రాలు అలాగున్నాయంటూ కూడా మాట్లాడాడు. అతనే మందుల శామ్యూల్. అతనిపై ఎంతో పెద్ద ఎత్తున అతను మాట్లాడిన మాటలు కాస్త దుమారం లేపుతా ఉన్నాయి. దీనిపై కరటన్ కళ్యాణి గారు స్పందించి ఆయనపై పంజాగుట్టలో కేసు నమోదైతే చేయించడం జరిగింది. మరి పూర్తి వివరాలు ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం, అతనిపై కేసు నమోదు చేయడానికి గల కారణాలను ఏమేమి మెన్షన్ చేశారు? అసలు ఆ వ్యాఖ్యల్ని ఎలా ఖండిస్తున్నారు? ఆయన తుంగతుర్తి ఎమ్మెల్యే శామ్యూల్ గారు, మందుల శామ్యూల్ గారు. ఆయన పేరులోనే శామ్యూల్ అని ఉంది. ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఆయన ఏమన్నా మంచి పనులు చేశారా? ఏం చేస్తున్నారా? అన్నది చూడాలి ప్రజలు గాని. ఒక సభకొచ్చినప్పుడు ఎమ్మెల్యేకు గౌరవం ఇచ్చాడు. గౌరవం ఇచ్చి ఆయనకి స్వాగతం చేసి, స్వాగతం చక్కగా మామూలుగా ఆయన్ని చక్కగా శాస్త్రోక్తంగా, వేదోక్తంగా స్వాగతించి, దానికి వాళ్ళు దీవిస్తే, ఆ దీవెనకి అర్థం తెలియకపోతే అతని తప్పది. ఒక ఎమ్మెల్యేగా ఉండి, ఆ దీవెన ఏం తిట్టారో, ఏం మాట్లాడారో అని బూతుల్లో, అది కూడా అంతమంది వేల మంది సంఖ్యలో కూర్చున్నప్పుడు, ఒక బ్రాహ్మణోత్తములు అక్కడ నిలబడి మిమ్మల్ని శతమానం భవతి అంటే, దాని అర్థం కూడా తెలియదు. మీరు ఎమ్మెల్యేగా ఎలా గెలిచారో, మిమ్మల్ని ఎలా గెలిపించారో నాకు అర్థం కావట్లే. దాని అర్థం ఏంటో తెలవదు. దానిలో ఉన్న ఇది తెలీదు. సంస్కృత పదాలు తెలుసుకోవడం అనేది ఆది దేవలిపి అంటే మనం మనం ముందు ఎప్పటినుంచి అనాదిగా దేవనాగరి లిపి అని సంస్కృతానికి అలా ఇవన్నిటి కూడా మనకు తెలుసు దాని గురించి. సో, సంస్కృతం గురించి కూడా అంటే మనం లిపుల్లో చాలా ఉంటాయి. బట్ అవన్నీ పక్కన పెడితే సంస్కృతం రాజభాష, దేవభాష అని చెప్తారు. ఈ భాష గురించి మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనది. ఇప్పుడు ఏది సుప్రభాతాన్ని కూడా తప్పుపట్టి చాలా చాలా వ్యాఖ్యలు చేశారు వీళ్ళంతా. వీళ్ళు లెఫ్టిస్ట్‌ల వైపు వెళ్ళిపోయి ఏదేదో భావజాలాన్ని తీసుకొని వీళ్ళు అవలంబించే నాకు తెలిసినంత వరకు ఆయన క్రిస్టియన్ అని చెప్పేసి బయట వాళ్ళ ఊర్లో చెప్తున్నారు. నాకు తెలీదు ఆ విషయం. ఆయన చర్చికెళ్తారు. వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కూడా అలా గాని జరిగుంటే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల ఆయన ఎమ్మెల్యే పదవికే గండిపడేటట్టొచ్చింది. ఎందుకు అంటే ఎస్సీ రిజర్వేషన్ పైన ఎలా గెలుస్తారు? బీసీసీ ఇప్పించాలి ఆయనకని. అదొక విమర్శల వెల్లువ వస్తుంది. సో, ఇప్పుడేంటంటే ఆయన శతమానం భవతి అని నాకు అర్థం తెలీదు అనడం అంటే అది మీ తప్పు. ప్రజల తప్పు కాదు. అక్కడున్న బ్రాహ్మణోత్తముల తప్పు కాదు. అలాగే సంస్కృతం, వేదం, మన దైవం, మన ధర్మం అనేది మనందరికీ అవసరమైనది. ప్రజాప్రతినిధి అయినా, సామాన్యుడైనా దాన్ని గౌరవించాలి. అది గౌరవించకపోగా తిరిగి అంతమంది ముందు బ్రాహ్మణులను అవమానించినట్టు, సంస్కృతాన్ని అవమానించినట్టు, మన సంప్రదాయాలను అవమానించినట్టు, మన వేదాన్ని కూడా అవమానించినట్టు. సో, మనకి వేదం గురించి మనకందరికీ తెలుసు. 4 వేదాలు మనకెంతో ఇదిగా మనం దాని నుంచి మనం ఎన్నో దాని నుంచి సంగ్రహించి మనం అన్నీ నేర్చుకుంటూ ఉంటాం. సో, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోకుండా చేయడం అనేది ఒక ఎమ్మెల్యేగా సిగ్గుచేటుగా నేను భావిస్తున్నాను. తిరిగి ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా దుమారం రేపుతున్నాయి అంటే నేను కేసులు మెన్షన్ చేశారు? పంజాగుట్ట కేసులో అతనిపై ఏ సెక్షన్ల కింద కేసులు ఏంటన్నది ఇప్పుడు నేను కొంతసేపట్లో నాకు ఇచ్చినాక మీకు చెప్పగలుగుతాను. ఇంకా కన్ఫర్మ్ లేదు. నేను డీసీపీ గారి దగ్గరికి కూడా వెళ్తున్నాను. సో, ఇప్పుడు ఏంటంటే ఇది ఇక్కడితో వదిలేను నేను. నేను ఆల్రెడీ ఇది ఎలక్షన్ కమిషన్‌కి, అంతేకాకుండా మళ్ళీ మనం ఏంటంటే పీఎంఓకి కూడా పీఎంఓకి పెట్టాను నేను. రెడీ చేసాం అన్నీ పంపిస్తాము. పీఎంఓకి, ఎలక్షన్ కమిషన్‌కి, హ్యూమన్ రైట్స్‌కి కూడా ఇవ్వచ్చు. సో, ఎస్సీ కమిషన్ కూడా ఇవ్వచ్చు. కానీ అది మన దగ్గర కన్ఫర్మేషన్ వచ్చినాక ఇవ్వాలది. అది లేకపోతే మనం పోలీసులకి అడిగితే ఎంక్వైరీ వాళ్ళు చేస్తారు. మనం ఇప్పుడు ఇంకా టైం ఉంది. ఎస్సీ కమిషన్‌కి అంత నా దగ్గర ఆధారాలు సేకరించకుండా మనం ఇస్తామని చెప్పకూడదు. సో, అది నాకు సంబంధం లేదు. అది ఇప్పుడు నేను చేయట్లేదు. మిగిలినవన్నీ కూడా నేను చేస్తున్నాను. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అన్నప్పుడు, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు అందరూ కావాలి. హిందువులు ఓటు లేకుండా గెలిచాడా ఆయన? హిందువులు ఓటు ఒక్కటన్నా లేకుండా గెలిచేసి ఉంటుంటే మీరు మమ్మల్ని మీరు తక్కువ చేస్తున్నారా? సో, ఇంత దగ్గరగా ఉండి మళ్ళీ బండి సంజయ్ గారు ఏదో వ్యాఖ్యలు చేశారని మేము అక్కడ కవాతు చేస్తాం. మీరు కవాతు చేస్తే ఎవరు చేయలేరు. చేయొద్దని ఎవరైనా అన్నారా? ఇప్పుడు ఇంకొక మాట అన్నాడాయన. ఒక మనుస్మృతి ఇంటింటికి వస్తుందని. మనుస్మృతి ఇప్పుడెవరు అవలంబిస్తున్నారు? మనుస్మృతి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరంతా? ఇప్పుడు కలియుగంలో పరాశర స్మృతి మనం పరాశర సంహితనే తీసుకుంటాం ప్రామాణికంగా. మనుస్మృతిని ఎవరు తీసుకోరు. దాన్నే మనం చూసేది. ఏదైనా దానికి సంబంధించిందే మాట్లాడతారు. వేదోక్తంగా ఏదైనా చెప్పాలన్నా ఏదైనా పరాశర సంహితను తీసుకుంటారు ఆధారంగా. మీరు మనుస్మృతి దగ్గరికి ఎందుకెళ్తున్నారు? అంటే మనుస్మృతి కాదు. మనస్మృతిలో ఉన్న మనస్మృతి అంటే రాజ్యాంగం.
రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. రాజ్యాంగం కోసం కదా మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు రాజ్యాంగం కోసం మాట్లాడుతూ మీరు మనుస్మృతి ఉంది అమల్లో అంటే రాజ్యాంగాన్ని మీరు కించపరుస్తున్నారా? మీ ఉద్దేశ్యం ఏంటి? అంటే మీ ఉద్దేశంలో రాజ్యాంగాన్ని కూడా మీరు ఒప్పుకోవట్లేదు. హ్మ్. మనుస్మృతిని ఒప్పుకుంటున్నారా? ఇంటింటికి వస్తుందంటారు. అదెట్లా మీరు నిందలేస్తారు? అంటే హిందువులు ఎవరైతే దైవాన్ని ఆరాధిస్తారో, ఎవరైతే ఇలాంటి ధర్మాలు పాటిస్తారో వాళ్ళందరూ మను తాలూకా మనుస్మృతిలో ఇంకా బ్రతుకుతున్నారని మీరు మిమ్మల్ని అందరిని చూపించాలనుకుంటున్నారు. అందుకే మీరు ఇట్లాంటివన్నీ చేశారు. నేను అతను ఒక్క మాట ఎక్కడ అనలేదు. నేను ఒకటే మాట చెప్తున్నా. మీరు చేసింది చాలా తప్పు పని. హ్మ్. ఇప్పటికైనా మీరు చేసిన దాని వల్ల ఇంత దుమారం లేస్తుంది. పబ్లిక్‌గా వచ్చి బ్రాహ్మణుల్ని అనలేదు. ఒక విధంగా గాంధీ భవన్ సాక్షిగా నేను బ్రాహ్మణులకు క్షమాపణలు చెప్తున్నానని అలా నోరు దొర్లుంటే క్షమించండి అని మాట్లాడతారు. దీన్ని ఎలాగండి? ఏమని చెప్తారు దీనికి? ఏవండీ అక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు కాంగ్రెస్ లీడర్స్ మిగిలిన వాళ్ళందరూ నవ్వుతున్నారు. మీరు చూసారో లేదో ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలకి భారతదేశంలో ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది. వాళ్ళందరూ నవ్వుతున్నారు తప్ప ఎవ్వరు ఖండించలేదు. వాళ్ళకి కనీసం ఇంత విలువలు లేవు. ఖండించాలి. ప్రతి హిందువు ఖండించాలి. అది చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇది జరిగి ఇన్ని రోజులైతే మరీ ఎంత పెద్ద పెద్ద అవుతున్నాయి. ఆయన ఇంటి మీదకి కూడా వెళ్లారు కొంతమంది. అంటే కొంచెం ఇష్టం లేని వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే ఎవరైనా తట్టుకోలేని వాళ్ళు ఉంటారు కదా! అంతవరకు ఎందుకు తెచ్చుకోవడం? మీరు అప్పుడే చెప్పాల్సింది కదా పోనీ. మళ్ళీ ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారి బాధ్యత లేదా? వాళ్ళ ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు. ఆయన కాకపోతే వాళ్ళ మనుషులు ఎవ్వరు ఒక్కళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారా? అంటే వీళ్ళ పని వాళ్ళు ఎవరేం మాట్లాడినా వెనక కప్పుకుంటూ రావటం. ఇలా ఏ ఎమ్మెల్యే నీకు నచ్చినట్టు మాట్లాడు. హిందువుల్ని ఇబ్బంది పెట్టు. బ్రాహ్మణుల్ని ఇబ్బంది పెట్టు అన్నట్టుగా ఉంది వాళ్ళ చర్యలు. సో, ఆయన గాంధీ భవన్‌గా ఇప్పుడు సాక్షిగా నేను అందరికీ క్షమాపణ చెప్పేస్తానంటే కుదరదండి. క్షమాపణ చెప్పేస్తామంటే మేము కూడా కేసులు పెట్టుకుంటాం. మీరు తిప్పండి కోర్ట్ చుట్టూ తిరగండి. తిరిగిన తర్వాత అప్పుడు సారీ చెప్తాం మేము గూడా. అంతే గదా! మీరు తిప్పండి. మీరు తిరగండి. మీరు సారీ చెప్పినట్టే మేము కేసులు పెడతాం. కేసులయ్యాయనుకోండి మీరు తిరగండి. ఎన్ని ఊర్లో ఎన్ని కేసులవుతాయో అన్ని కోర్టులకి, అన్ని దగ్గరికి, అన్ని ప్రాంతాల్లోకి వెళ్ళండి. ఏదైతే జ్యూరిడిక్షన్ ఉందో అక్కడికి వెళ్ళొచ్చు మీరు. వెళ్ళిన తర్వాత లాస్ట్‌లో మేము సారీ చెప్తాం. అవసరమైతే పాపం మీరెంతగా తిరుగుతున్నారండి. అయ్యయ్యో! మీరు పొరపాటున అన్నారు. ఇంకోసారి ఇలా అనకండి అని అప్పుడు మేము గూడా అంటాం. అంటే మీకప్పుడు తెలియాలి కదా! బాధ అంటే ఎలా ఉంటదో. ఇప్పుడు ఒకసారి గట్టిగా కొట్టేసి సారీ అంటే అయిపోద్దా? అలాగే అవన్నీ కుదరవు. ఇప్పుడు బ్రాహ్మణులు ఎంత సున్నితంగా ఉంటారంటే ఆళ్ళు కామ్‌గా ఉంటారు మామూలుగా. అలాంటిది వాళ్ళు కూడా బాధపడి రిలీజ్ చేస్తున్నారు వీడియోలు. వాళ్ళ బాధ అంటే ఏవండీ నిమ్న కులం, అగ్రకులం అని ఏం లేదు. ఏ కులాన్ని కూడా ఎవ్వరు ఎప్పుడు దూషించకూడదు. ఇది మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం. ఎవ్వరు ఎప్పుడు ఏ కులాన్ని కూడా దూషించొద్దు. దూషించాల్సిన అవసరం రాకూడదు. అదే రాజ్యాంగంలో ఉంది. సో, మీరెలా దూషిస్తారు? బ్రాహ్మణులైతే దూషించేస్తారా? బ్రాహ్మణ కులాన్ని దూషించారు మీరు. తప్పు కదా అది. అది అలా చేయకూడదు. వాళ్ళు ఇదే మంచి మాటని మిగతా వాళ్ళంటే ఒప్పుకోరు. ఇప్పుడు ఇదే మాటలు ఒక ఖురాన్‌లో కావచ్చు, హిందీలో కావచ్చు ఎవరైనా మాట్లాడితే మటుకు అంత సమంజసంగా అయిపోతా ఉంటది. ఇతను వేదోక్తంగా మంత్రాలు చదివినప్పుడే అతను ఉద్దేశపూర్వకంగా చేసాడంటారా? లేకపోతే ఆయనకలా ఫ్లోలో వచ్చేసిందంటారా ఇవన్నీ గూడా? ఇవి వాళ్ళకి ట్రైనింగ్ ఉంటదండి ఫస్ట్ నుంచి. నాకు తెలిసి వీళ్ళందరూ ఫస్ట్ నుంచి ట్రైన్డ్ ఉంటారు. మన ధర్మం అంటూ ఉంటారు చూడండి మీరు చాలామంది. మీరు అబ్జర్వ్ చేయండి. వీళ్ళొక్కలే కాదు. వీళ్ళందరూ ఇదంతా మొత్తం అంతా మన ధర్మం మీద నెట్టేయటానికి కొంచెం కొన్ని కులాలంటే కోపం. బ్రాహ్మణ కులం మీద చాలా ఎప్పటినుంచో ఆధిపత్యంగా వాళ్ళ మీద ఉంది అని కొంచెం భావజాలం ఉంది. అది చాలా మందిలో చూసాను నేను. సో, బ్రాహ్మణైనా, అట్టడుగు వర్గమైనా కూడా మేము ఒకలాగే చూస్తాం. మాకు అలాంటివేం లేవు. ఎందుకంటే అందరం మనుషులం అండి. మనందరం హిందువులం. సో, అది ఆలోచించరు వీళ్ళు. సో, వీళ్ళు ఎప్పటినుంచో ఉన్న భావజాలాన్నంతా అలా స్టేజ్‌ల మీద అప్పుడప్పుడు బయటకొస్తా ఉంటాయి. అంటే చాలా మందున్నారు మీరు. మందుల శామ్యూల్ గారు నిజంగా ఆయన గతం నుంచే ఆయన లోపల దాచిపెట్టుకున్న మాటలన్నీ ఒక వేదిక దొరకగానే కావాలని టార్గెట్ చేసి అన్నారంటారా? అంతే. ఆయనకి ముందు నుంచి లేకపోతే ఎవ్వరికీ రావండి. ఇప్పుడు నేనేమో ఒక స్టేట్‌మెంట్ ఇవ్వాలి అంటే నాకెప్పుడో ఒక బీజం పడుంటది. ఆ బీజం పడినప్పుడు అది మైండ్‌లో పెట్టుకొని సడెన్‌గా ఆ టైం సందర్భం వచ్చినప్పుడు బయటకొచ్చేస్తది. సో, ఇది కూడా ఆయనకి సంబంధం లేకుండా వచ్చిందంటే ఎవరు నమ్మడానికి లేదు. అక్కడెందుకసలు ఇప్పుడు ఆయన నన్ను తిట్టిండో లేదో నాకు తెలవదు. ఏమని తిట్టిండో తెలీదు. ఎల్ల కొడకా, ఎమ్మ కొడకా అట్లాంటి మాటలు వాడాడాయన. అంటే బ్రాహ్మణుడు నీకు చేస్తున్న దీవెనకి అర్థం తెలియకపోతే నువ్వెట్లా ఎమ్మెల్యే అయ్యావు అసలు నాకు అర్థం కావట్లేదు. నిన్నెలా ఎమ్మెల్యే చేశారసలు? అంటే సంస్కృతం నేర్చుకోక్కర్లే. మినిమమ్ సింపుల్. శతమానం భవతి శతాయుః పురుషస్య చేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతితిష్టతి అన్నారు. అంటే నువ్వు చక్కగా ఉండు నాయనా, చల్లగా వర్ధిల్లు నాయనా, 1000 ఏళ్ళు వర్ధిల్లు, 100 ఏళ్ళు వర్ధిల్లు అనే కదా దాని అర్థం. 100 ఏళ్ళు వర్ధిల్లు అని అన్నందుకు శతమానం భవతి అన్నారు గానీ నిన్ను బూతులు తిట్టారని నువ్వెలా ఆపాదిస్తావు? అసలు ఎలా అంటావు వాళ్ళని? తప్పు కదా! అంటే దీవెనకు గూడా అర్థం తెలియని వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యే అయ్యి కూర్చుంటున్నారు మన దగ్గర.
హ్మ్. దీవెనకి దాన్ని ఎలా ఉండాలో తెలియని వాళ్ళందరూ ఎమ్మెల్యేలు. వాళ్ళందరికీ ఏమీ అర్థం కాకపోయినా వాళ్ళ నోటికొచ్చింది ఏది వాడితే అదే మనం వినాలి. అంతేగా వాళ్ళ ఉద్దేశ్యం. అధికారం, డబ్బు ఉంటే గెలిచిపోతా ఉంటారు. గెలిచేస్తారు. ఇప్పుడు వాళ్ళకేదన్నా డబ్బులు జల్లగలిగి మొత్తం అందరిని ఊర్లో గాని మ్యానిపులేట్ చేయగలిగితే, ఈ మా నాయకులందరూ వెళ్లి మీరెయ్యండి బాబు, ఓటేయండి బాబు అంటే వేసేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు ఆయన ఓటేసిన ప్రతి హిందూ గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరికైతే మందుల శామ్యూల్ గారికి ఓట్లు వేశారో మీరందరూ, నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఇంకొక 2 సంవత్సరాలు ఆగితే వచ్చేస్తాయి ఎలక్షన్స్. ఎలక్షన్స్‌లో ఒక్కరైనా ఓటేసే ముందు ఇది గుర్తుపెట్టుకోండి. హిందువులు మాత్రం మిగిలిన వాళ్ళు ఆయనకిష్టం గాబట్టి ఆయనకెలాగో వేస్తారు. కానీ హిందువులు మాత్రం ఆలోచించండి. బ్రాహ్మణులు ఇంకా ఆలోచించండి. ఎందుకంటే బ్రాహ్మణులు ఓట్లు లేకుండా గెలిచాడేమో మరాయన హ్మ్. మొన్న. ఈసారి గెలుస్తాడో చూద్దాం. మరి అది అర్థం చేసుకోవాలి అంటే ఒకసారి జలక్ పడాలండి ఎవరికైనా. హ్మ్. ఎమ్మెల్యే అవనండి, సామాన్యులు అవని. అందుకే నేనెళ్లి కంప్లెయింట్ ఇచ్చాను. అలాగే నాలాగే కొంతమంది ఎక్కువగా వెళ్తున్నారు. కంప్లెయింట్లు ఇవ్వడానికి ఈసారి. ఎందుకంటే నెక్స్ట్ టైమ్ ప్రజాప్రతినిధిగా ఉన్నవాళ్ళు ఎలా మాట్లాడాలని తెలుసుకోవాలంటే ఒకటి చూపిచ్చాలి మనం. సెట్ చేయాలి ఒక ఎగ్జాంపుల్. అలా అంటే చేయాలి అంటే వీళ్ళ మీద ఇవ్వాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఉద్దేశపూర్వకంగా మాట్లాడినట్టు మీరు చెప్తా ఉన్నారు. మరి ఆ ఏరియాలో ఆయన ఉన్న ఏరియా కాన్స్టిట్యుయెన్సీ మొత్తం ఎమ్మెల్యేగా ఉన్న ఏరియా మొత్తం గూడా అక్కడున్న దేవాలయాల పరిస్థితి కావచ్చు, అక్కడున్న హిందూ ధర్మ సంఘాలు కావచ్చు, కొంత పండిత పురోహితులు కావచ్చు, వీరి పరిస్థితి ఎలా ఉంది? వీరిపై సమీక్షగా వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే కార్యక్రమం ఏమైనా ఉండబోతుందంటారా? సో, ఆయన ఆ ఏరియాలో నేను హిందువునే, నేను గుళ్ళకెళ్తాను, దేవాలయంకెళ్తాను, నేను పట్టు వస్త్రాలు ఇవ్వండి, ఇవ్వకపోండి దేవుడే మిమ్మల్ని అడగడు. మీరొచ్చి నమస్కారం పెట్టుకోండి మీకు దీవెనిస్తాడు. ఆ దేవుడు నన్నేం తిట్టాడో అంటావో నాకు తెలీదు మరి. హ్మ్. రేపు ఉగాది కదండీ! రేపు ఉగాది పంచాంగం చదువుతారు మరి పండితులు. హ్మ్. మరి ఈయనెళ్లి పంచాంగంలో ఏం బూతులు చెప్పేవంటాడో మరేమో నాకు తెలీదు మరి. అంతే కదా దానర్థం. హ్మ్. ఈయనెళ్లి పంచాంగ శ్రవణంలో గాంధీ భవన్‌లో అవుద్ది కదా మరి. హ్మ్. గాంధీ భవన్‌లో ఈ సామ్యూల్ గారికి ఎంట్రీ ఉందో లేదో కనుక్కోండి. ఎంట్రీ ఉంటది కదా ఎమ్మెల్యేగా మరి. మరి అప్పుడు గాంధీ భవన్‌లో బ్రాహ్మణ పురోహితులే వచ్చి చేయాలి. మరి వీళ్ళ ఇళ్లల్లో పెళ్ళిళ్ళో లేకపోతే వీళ్ళ చుట్టుపక్కల పెళ్ళిళ్ళైతే వాళ్ళే రావాలి. సో, వీళ్ళందరికీ నాకు వాంటెడ్‌లీ చేయలేదు అని అతను చెప్తే దీనికి అర్థం లేదు. వాంటెడ్‌లీ చేశారనే అర్థమవుతుంది. ఒకవేళ తెలియక చేసుంటే వెంటనే ఆయన సరిదిద్దుకునేవాడు. మేము కవాతు చేస్తాం, మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం అన్నాక లాస్ట్‌లో నేను బ్రాహ్మణులని అనలేదు. మరెవరినన్నావు? హ్మ్. మనుధర్మాన్నన్నావు, సంస్కృతినన్నావు, సంప్రదాయాన్నన్నావు. బ్రాహ్మణులు అనలేదు ఓకే. అనుకుందాం. పోనీ బ్రాహ్మణులు పక్కన పెడదాం హ్మ్. కొంతసేపు. మనుధర్మం, సంస్కృతి మీ ఇంటి దాకొస్తాయి. ఎవరినంటున్నావు మరి? ఈ సంస్కృతి అంతా ఎవరిది? హిందువులది. అంటే హిందూ సంస్కృతి, సంప్రదాయాలంటే నీకు విలువ లేదా? నీకు బాధ్యత లేదా బాబు? హ్మ్. మరి నువ్వు ఒక ఎమ్మెల్యేగా, ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి మీరు? మీరు చేయాల్సింది ఇదేనా? మరి రేపు ఉగాది పంచాంగ శ్రవణంలో ఏం మాట్లాడతాడు ఈయన? మళ్ళా అందులో ఆళ్ళేం తిట్టారో అంటాడో మరి నాకు తెలీదు. రైట్. కానీ వాంటెడ్‌లీ చేశాడన్నది నేను చేసినా, చెయ్యకపోయినా ఆయన పెద్ద హిందువైనా, గుళ్ళకెళ్ళినా, పట్టు వస్త్రాలిచ్చినా, ఇవ్వకపోయినా పర్వాలేదు గానీ, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, సంస్కృతి సంప్రదాయాలను దెబ్బతీసే విధంగా, మనుస్మృతి అని ఇప్పుడు ఆచరణలో లేని మనుస్మృతిని దగ్గరికి తీసుకొచ్చి, ఎప్పుడో మీరెవరో చదువుకున్నది, ఎక్కడో వాట్సాప్ యూనివర్సిటీలోను వాటిలో వీటిలో మాట్లాడుకున్నవన్నీ తీసుకొచ్చి, ఇక్కడ పరాశర సంహితను వదిలేసి, మీరు మనుస్మృతికి ఆపాదిస్తూ, ఇప్పుడున్న రాజ్యాంగాన్ని కూడా మీరు అవమానిస్తున్నారు. ఫైనల్‌గా మీరు కేస్ నమోదు చేసారా? చేయబోతా ఉన్నారు అన్నీ గూడా. సో, ఆయన దగ్గర నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తే బెటర్ అనుకుంటున్నారు? అంటే ఆయన బహిరంగంగా వచ్చి మీకు క్షమాపణ అంటే అందరికి క్షమాపణ చెప్పాలా? లేకపోతే ఏం కోరుకుంటా ఉన్నారు? పబ్లిక్ స్టేజ్‌లో ఎలా అయితే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశాడో, అదే పబ్లిక్ స్టేజ్‌లో బ్రాహ్మణోత్తములందరూ ఉండగా, అందరిని పిలిచి ముక్కు నేలకు రాయమని చెప్పండి. హ్మ్. ముక్కు నేలకు రాయమని చెప్పండి తప్పైందని. అంటాడుగా తెలంగాణలో అందరూ ముక్కు నేలకు రాస్తాం, ముక్కు నేలకు రాస్తాం అని. యెస్. మన తెలంగాణలో ఆచరణలో ఉన్నదే ఆయన ఈ కేసులన్నీ వెనక్కెళ్ళిపోవాలి. ప్రతి ఒక్కరు బాధపడ్డ వాళ్ళందరూ, ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ అంటే, ఆయన అంతమంది పబ్లిక్ బహిరంగంగా వచ్చి, అదే స్టేజ్ పైన, అలాంటి స్టేజ్ పైన ఎవరైతే బ్రాహ్మణోత్తములు ఉన్నారో, జగిత్యాలో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళందరినీ పిలిపిచ్చి, ఇంకొంతమందిని పిలిపిచ్చి, వాళ్ళందరూ వేదాలు చదివిన తర్వాత, దాని అర్థం తెలుసుకొని, నాకు తెలియక నేను తప్పుగా వేదాల విషయం తెలుసుకోక మాట్లాడాను. నాకే తెలుసుకోకపోవడం తప్పేందని ముక్కు నేలకు రాయమనండి. రాయిస్తారా? అప్పుడు మేమైతే రాయిద్దామని ప్రయత్నం జేస్తున్నాం మరి. హ్మ్. మరి రాయకపోతే కేసులు తిరుగుతాడాయన. అంతే మేమైతే వదలం. నేను ఇంగోని చెప్తున్నా పీఎంఓకి రాస్తున్నా, హ్యూమన్ రైట్స్‌కి రాస్తున్నా, అలాగే నేను డీసీపీ గారి దగ్గరికెళ్తున్నా. ఆల్రెడీ కేస్ పెట్టాము. ఇప్పుడు ఇంకెన్నున్నాయి అన్ని రకాలుగా చేసి మేము జేయాల్సిందేంటంటే ప్రతీదీ జేసిన తర్వాత ఆయనకి నేను ఎమ్మెల్యే అనే ఉన్న ఏదైతే ఇక్కడి వరకున్న వెయిట్ ఉందో, ఆ వెయిట్ తగ్గించాలి. హ్మ్. తగ్గించకపోతే ఆయన మరి చాలా పాపం ఆయనకే ప్రమాదం. మాకు గాదు. ఆయనకే ప్రమాదం. "నువ్వేం జేస్తావంటారా?" నేను ఆయన్నేమి ఒక్క మాట అనలేదు. మీరు గూడా సాక్ష్యం. హ్మ్. నేను ఎక్కడ ఎవరినేమనలేదు. నా రైట్ ఇది రాజ్యాంగం నాకిచ్చింది. నా ఫైట్ నేను జేస్తాను. తప్పేముంది? మీ ఫైట్ మీరు జేయండి నాతోని అవసరమైతే.
నా ఫైట్ నేను చేస్తా. మీరు ఎమ్మెల్యే అయితే ఏంటి, సామాన్యులైతే మేము ఓటేస్తేనే గెలిచారు మీరు. మేమే దించుతాం. అంతే. సింపుల్. జై శ్రీరామ్. రైట్, విన్నారు కదా! మరి అతను చేసిన ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం హిందూ సమాజాన్ని కించపరిచేలా మాట్లాడుతా ఉన్నారు. బహిరంగ సమాజంలో చూస్తుండగా స్టేజ్ పైన ఇలా మాట్లాడడం చూస్తున్న మీకేమనిపిస్తుంది? నిజంగా కళ్యాణ్ గారు చెప్పినట్టు అతను ఉద్దేశపూర్వకంగా అన్నాడా? లేదా ఫ్లోలో అన్నాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కెమెరా పర్సన్ జ్ఞానేశ్వర్‌తో పవన్ వాయిదేవ్ టీవీ హైదరాబాద్.